చిల్లర సోషల్ మీడియాలో కూసున్న మంత్రులు లేవలేదంటాడు ముఖ్యమంత్రి గారు. అరే ముఖ్యమంత్రి ఆయన నిజాం నవాబు కాదు, వచ్చి రాగానే కాళ్ళకు దండాలు పెట్టడానికి అందరు లేచి మంత్రులు ఎమ్మెల్యేలు మీ అయ్య గట్ట పెట్టించుకునే అలవాటు ఉండే. రేవంత్ రెడ్డి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఆయనకు వాళ్ళు సహచరులు మంత్రులు, వాళ్ళను కూడా ముఖ్యమంత్రి స్థాయిగానే ఆలోచించుకుంటాడు ఆయన. మీ లెక్క మంత్రులు అంటే ఇంటికాడ చెప్రాసులు లెక్క కాదు. ఇలా మీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి కారణం కూడా మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు వాళ్ళ ఆత్మగౌరవాన్ని మీరు తాకట్టు పెట్టిరు. ఇలా మనుషులకు కావాల్సిన ఆత్మగౌరవం, ఇలా మా మంత్రులకు లేచి నిలబడాల్సిన అవసరం లేదు. లోపల మర్యాద ఉంటే చాలు, పనిచేయాలన్న చిత్తశుద్ధి ఉంటే చాలు. నీ దరిద్రపు సోషల్ మీడియాలో ఈ వీడియోస్ అన్ని రిలీజ్ చేయించి ముఖ్యమంత్రి మీద మర్యాద లేదు. ఎవరో ఏదో సందర్భంలో ఏదో సభలల్లా ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోయారు, ఎవరో సినిమా యాక్టర్ ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోయాడు. ఇవన్నీ చూస్తుంటే నువ్వే చేయిస్తున్నావు అయింది అనిపిస్తుంది. ఏదో విధంగా ముఖ్యమంత్రిని డిమోరలైజ్ చేయాలని, ముఖ్యమంత్రిని ఏదో విధంగా తెలంగాణ ప్రజల ముందు చిన్నతనం చేయాలన్న పిచ్చి ఆలోచనతో నువ్వు చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎవడా తెలుగు మహాసభలు పెట్టినోడికి బుద్ధి లేదా? యాంకర్ అనేటోడికి చదువు రాదా? యాంకరింగ్ చేసేటోళ్ళకు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి తెలియనోడు యాంకర్ కూడా అవుతాడా? ఇలా మనం చిన్న చిన్న దాంట్లోనే ఇట్లా కాగితం రాసుకొని వచ్చి చదువుతున్నాం. ఒక ఎంపీ గుండి నేను ఒక యాంకర్ ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చిందో తెలియకుండా చదువుతాడా? దీని వెనక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తుంది. కేవలం రేవంత్ రెడ్డి గారిని చిన్న చూపు చూపించాలని, రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమాలను తిప్పికొట్టే ప్రయత్నంలో విఫలం కావడంతో ఇలాంటి చిల్లర ఆలోచనలు వచ్చేటువంటి వ్యక్తి ముఖ్యంగా కేటీఆర్ లాంటి వానికి ఇట్లాంటి చిల్లర ఆలోచనలు వస్తాయి.